డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మళ్లీ టార్గెట్ చేశారా? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీపై ఎమ్మెల్యే కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయా? అటు అనిరుద్ రెడ్డికి తెలంగాణ జనసేన నేతలు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నారా? రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్తో పరిస్థితులు డి అంటే డి అన్నట్టుగా మారుతున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తెలంగాణలో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులపై సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద ఈగోయిస్ట్ అంటూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తెలంగాణలో జనసేనకు ప్రచారం చేసిన డిపాజిట్లు కూడా రావని తెలిసే పర్యటనను రద్దు చేసుకున్నారని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్కు ప్రొడ్యూసర్ చంద్రబాబు అయితే కో ప్రొడ్యూసర్ లోకేష్ అని, కొత్త ప్రొడ్యూసర్ మోదీ అంటూ విరుచుకుపడ్డారు. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్పై జనసేన నేతలు కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. గతంలోనూ తెలంగాణపై పవన్ నోరు పారేసుకున్నారు. తెలంగాణ దిష్టి తగలడంతోనే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయంటూ విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్కు మొదటి కౌంటర్ ఇచ్చి అనిరుద్ రెడ్డి సంచలనం రేపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సక్సెస్ అయింది. కొండగట్టులో పలు అభివృద్ధి పనులను పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. అయితే పవన్ కళ్యాణ్ కొండగట్టు టూర్పై అనిరుద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొండగట్టు ఆలయానికి టీటీడీ నుంచి డబ్బులిచ్చి పవన్ జోబులో నుంచి ఇచ్చినట్లు డప్పు కొట్టుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణ గురించి నోరు జారి మాట్లాడిండు, క్షమాపణలు చెప్పమని అడిగినా చెప్పలేదు, తెలంగాణలో ఉన్న భూములు నిధుల కోసమే ఆంధ్ర నాయకులు వస్తున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని బాంబు పేల్చారు. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి తెలంగాణ జనసేన నేతలు గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టరు అందరూ జూరాలకు పోయినారు. ఓడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి చేపలు తినలేదంట. జూరాల దగ్గర పోయి చేపల టేస్ట్ ఎట్లుందో అని చెప్పి తినేదానికి అక్కడ పోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏనాడైనా కానీ రిజర్వాయర్ దగ్గరకు వచ్చి పని ఎంత జరుగుతుంది, ఎంత పూర్తి కావాలని ఎప్పుడైనా వచ్చినారా వాళ్ళు? ఎప్పుడైనా కానీ భూములు ఎక్కడున్నాయని తిరిగినారు తప్ప రిజర్వాయర్ కంప్లీట్ అయిందా లేదా, రిజర్వాయర్కి ఎంత నిధులు అవసరము, అసలు కాళేశ్వరం కన్నా ముందు కొబ్బరికాయ కొట్టిన పాల్మూరు రంగారెడ్డి డ్రిఫ్ట్ ఇరిగేషను వెనుకబడిపోతే వాళ్ళ హయాంలో ఒక్కరన్నా వీళ్ళందరూ పోయి కేసీఆర్ దగ్గర కూర్చొని మాట్లాడినారా? 2 టీఎంసీలు ఉన్న కాళేశ్వరం ఒక టీఎంసీ పెంచితే అసలు అవసరం కూడా లేదు. ఈ రోజుకి 2 టీఎంసీ కన్నా ఎక్కువ వాటర్ యూజే కాలేదు. 1 టీఎంసీ ఎందుకు వేస్ట్గా పెంచిండ్రు, అక్కడ అవసరం లేదు అంటే టెక్నికల్గా ఈ మాజీలకు అసలు ఇరిగేషన్ మీద తెలియదు. ఒక క్యూసెక్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు. అసలు మాజీకి ఉదండపూర్లో ఎన్ని టీఎంసీలు ఉన్నారో తెలియదు. 16 టీఎంసీలు. తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులపై అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్పై జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న మీకు తెలంగాణ బిడ్డలను ప్రశ్నించే నైతిక హక్కు ఎక్కడిదంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ మట్టిలో పుట్టి ఇక్కడి ప్రజల కోసం పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు మతి స్థిమితం ఉండాలని హితవు పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ పోరాటం గురించి మాట్లాడే స్థాయి అనిరుద్ రెడ్డికి లేదని సాగర్ స్పష్టం చేశారు. అసలు అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎలా గెలిచారో నియోజకవర్గ ప్రజలకి అర్థం కావడం లేదన్నారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే గుణం పవన్ కళ్యాణ్దని కామెంట్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనిరుద్ రెడ్డి తన జీవితంలో ఎప్పుడైనా సొంత డబ్బులతో ఒక్క పేదవాడికైనా సాయం చేశారా అని సాగర్ నిలదీశారు. అనిరుద్ రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు, జన సైనికులు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పెరిగి, తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల గురించి ఈయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సిగ్గుండాలా? అసలు మీకు సిగ్గుందా? ఎక్కడో ఇటలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి అధ్యక్షతన మీరు పోటీ చేస్తున్నారు. మీకు సిగ్గుందా? ఒకసారి ఆలోచించుకోండి. మీకు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం తెలియకుండానే ఎమ్మెల్యే అయిపోయారు. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు ఆ మాత్రం తెలియకుండా ఎమ్మెల్యే అయిపోయారు. మేము
తెలంగాణలో 336 మందికి బడుగు బలహీన వర్గాలు, అతి సామాన్యులకి, పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళకి, హక్కుల కోసం పోరాడే వాళ్ళకి టికెట్లు ఇచ్చాం. మీరు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో మీకే తెలుసు. ఆర్థికంగా లేకపోయినా గుండె ధైర్యంతో పోరాడుతున్నారు జనసేన కార్యకర్తలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? నీ జీవితంలో ఎప్పుడైనా నీ సొంత మనీ తీసి నీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చావా? పవన్ కళ్యాణ్ గారు పదవిలో ఉన్నా లేకపోయినా సరే ఆయన స్వంత మనీని, కుటుంబాన్ని పక్కన పెట్టి సరి అందరికీ తన స్వంత కష్టాజితాన్ని పనిచేశారు ఎప్పుడో. అలాంటి ఆయన పట్టుకొని పిచ్చి పిచ్చి మాటల యాక్టరు, ప్యాకేజు, ఒక దేశ ప్రధానమంత్రిని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటల నువ్వేమేమిలాగా? నీకు ఏదైతే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడు. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ ఎమ్మెల్యేకి పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించరు. నీ వల్ల మిగతా ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ నుంచి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇతర పార్టీలు కాదు, నీ పార్టీ వాళ్ళే హర్షించారు. గుర్తుపెట్టుకో మిస్టర్ అనిరుద్ధ్ రెడ్డి, నీ కార్యకర్తలు వచ్చే కొట్టేస్తారు ఇంట్లో నిన్ను. కొద్ది రోజుల క్రితం గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కోనసీమ పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. గోదావరి జిల్లాలు మొత్తం పచ్చదనంతో అందంగా ఉంటాయని, మీరు చాలా సంతోషంగా ఉంటారని అంటుండేవారని అన్నారు పవన్. ఆ దిష్టి తగిలిందేమో, ఇప్పుడు కోనసీమలో కొబ్బరి చెట్ల మొండాలు మాత్రమే మిగిలాయన్నారు. నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని అన్నారు. అలాంటిది కోనసీమ పచ్చదనం కూడా ఎంతో మంది దిష్టి తగిలి కొబ్బరి చెట్లు మొండాలు మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చిందన్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. దాంతో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సారీ మాత్రం చెప్పలేదు. మొత్తం మీద మహబూబ్ నగర్లో ఓ వార్డులో జనసేన పోటీలో ఉంది. ప్రస్తుతం పాలమూరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్గా అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారు. తాను కోఆర్డినేషన్ చేస్తున్న నియోజకవర్గంలో జనసేన పోటీని ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోయారు. అందుకే మరోసారి పవన్ను టార్గెట్గా విమర్శలు గుప్పించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఇక్కడి స్థానికులే అన్న విషయం మాత్రం ఎమ్మెల్యే మరచిపోయారని జనసేన నేతలే సెటైర్లు వేస్తున్నారు. చూడాలి మరి ఎమ్మెల్యే అనిరుద్ధ్ కామెంట్స్పై పవన్ ఎలా రెస్పాండ్ అవుతారో.